శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని గురించి తెలుసుకుందాం. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు వృశ్చికంలో ఉంటే వారిది వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి గోచారంలో శని ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి చతుర్థ స్థానం 4వ స్థానం అవుతుంది. అది అర్ధాష్టమ శని అని చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ శని అంటారు. ఇది 2.5 సంవత్సరాల శని అండి. ఈ 2.5 సంవత్సరాల శని వల్ల ముఖ్యంగా పనులన్నీ ఆలస్యం కావడము, లేనిపోని నిందలు మీద పడడము, చిరాగ్గా ఉండడము, నిరాశ ఎదురవ్వడం అనేటువంటివి ముఖ్యంగా జరుగుతాయి. కుంభరాశి కాలపురుషునిలో ఒక భాగమైనందున పిక్కల నొప్పులు కూడా రావచ్చు. పిక్కల నొప్పులు కూడా ఉంటాయి. అయితే దీనికి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పానంటే సులభమైనటువంటి పద్ధతిలో పరిహారాలు ఉన్నాయండి. ఈ పరిహారాలు చక్కగా పాటించుకొని చేసుకున్నట్టయితే 100కు 100% ఈ శని బాధల నుంచి విముక్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీకు సంకల్పం తెలిస్తే సంకల్పము, గోత్రము తెలిస్తే గోత్రము, ఇవేవి కూడా తెలివేయండి. మరి ఎలా మీ పేరు చెప్పుకోండి. మీ పేరు చెప్పుకొని శని వల్ల కలిగేటువంటి బాధలు ఏమున్నాయో అవన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయండి. 3 ప్రదక్షిణాలు చేస్తున్నట్టయితే శని బాధల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాను, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని పూజించుకున్నాను, ఈ శని బాధల నుంచి తప్పించుకోవచ్చు. ఉపశమనం కూడా ఉంటుంది. అలాగే కోతులకు ఆహారం పెట్టడం. కోతులకు మాత్రం ఆహారం పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. తగు జాగ్రత్తలు తీసుకొని కోతులకు ఆహారం పెట్టాలి. శనివారం నాడు జొన్న రొట్టెలు లేదా జొన్న అన్నము చేసి అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి ముష్టి వాళ్ళు ఉంటారు కదండి, ముష్టి వాళ్లకు చిన్నపిల్లలైతే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళైతే ముసలి వాళ్లకు వాళ్ళు తినగలిగినంత ఈ జొన్న రొట్టెలు కానీ జొన్న అన్నం కానీ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఇంటికి రావాలి. అలాగే ఆడవాళ్ళైతే శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని గోవిందనామాలు చదువుకున్నా మరియు అష్టోత్తర శతనామాలు చదువుకున్నా, ఇంట్లోనైనా సరే గోవిందనామాలు అష్టోత్తర శతనామాలు చదువుకొని వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం నివేదన చెయ్యాలి. వడపప్పు పానకం నివేదన చేసి తీర్థప్రసాదం తీసుకొని ఇంటికి రావాలి. ఇలా చేసినా కానీ శని బాధల నుంచి తప్పించుకోవచ్చు. శని బాధలు ఉపశమనం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన ప్రతిరోజు కూడా మనకు శని బాధలు తప్పుతాయి. శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆడవాళ్లకు 5వ తనము వృద్ధి చెందుతుంది. అలాగే ఆడవారైతే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ కాలభైరవాష్టకం చదవడం వల్ల, కాలభైరవాష్టకం చదవడం రాకపోతే వినడం వల్ల వింటూ ఉన్నా కానీ ఈ శని బాధల నుంచి విముక్తి కలుగుతుందండి. అలాగే వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వృద్ధులకు సేవ చేసుకోవడం వల్ల ఈ శని బాధల నుంచి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా తప్పకుండా చేసుకోండి. శని బాధల నుంచి విముక్తులు కండ్రి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.